నీ ఫోన్ ఇరా. నీ ఫోన్ ఉంది కదరా. ఒరే ట్యూషన్ టీచర్ నా నెంబర్ బ్లాక్ చేసింది, అందుకే నీ ఫోన్ అడుగుతున్నాను. అరే నువ్వు టీచర్ని లవ్ చేస్తున్నట్లేదు, సైకో గార్డ్ లాగా టార్చర్ పెడుతున్నట్టుంది. ఇంకా బ్లాక్ చేయక ఏం చేస్తుంది? అరే ప్లీజ్ రా, ఇప్పుడు నువ్వు చెప్పే ఉపన్యాసాలు వినే ఓపిక నాకు లేదురా. ప్లీజ్ రా, అర్జెంట్గా నీ ఫోన్ ఇరా. సర్లే ఏడవకు. హలో, ఎవరు? నేను రఘువరాన్ని. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. నా లైఫ్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఈ లవ్వు కొవ్వు లాంటివి నాకేం వద్దు సార్. అయ్యో మీకు ఎలా చెప్పాలి? అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి, చిట్కలో తీసేస్తాను. అంటే ఏంటి సార్? నా ప్రాబ్లమ్స్ అడ్డు పెట్టుకొని నన్ను వాడుకోవాలని చూస్తున్నారా? అసలు మీరు ఏం మాట్లాడుతారో మీకైనా అర్థమవుతుందా? ఈ క్షణం మీరు నా కళ్ళ ముందు పళ్ళు రాలొట్టేవాడిని. అసలు అలా ఎలా అనుకుంటారు? మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? హలో సార్, మీరంతా సీరియస్ అవ్వకండి. మీరు నా వెనకాల పడ్డం చూసి ప్రతి ఒక్కరు అలానే అనుకుంటారు. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే నన్ను చంపేసినా అడిగే ధైర్యం కూడా ఎవరికి ఉండదు సార్. అందుకే నా భయాన్ని, నా ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సార్. ఈ ప్రపంచంలో మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు సార్. మీకు నాకు సెట్ కాదు సార్. మీ రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. అర్హతకు మించి ఆశపడకూడదు సార్. సార్ మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచింది సార్. ఇలాంటి విషయాలు మా అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు సార్. అందరు అమ్మాయిలాగా నేను కాదని చెప్పి నా మీదున్న నమ్మకంతో మా అమ్మ నన్ను హైదరాబాద్ పంపించింది సార్. అసలు పేమెంట్ టీచర్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నా పని నన్ను చేసుకోనివ్వండి. మీరు ఇలానే చేస్తే మీ చెల్లికి ట్యూషన్ చెప్పడానికి కూడా మీ ఇంటికి రాను. ఒక్కసారి మిమ్మల్ని కలిసి మాట్లాడాలని ఉంది. నేను రాను సార్, అసలు నేను వర్క్లో ఉన్నాను. హలో 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 హలో, ఏంటి సార్ మళ్ళీ? ఒక్కసారి నన్ను కలవండి టీచర్, సరేనా? కానీ ఒక్క విషయం, వన్స్ నేను మిమ్మల్ని కలిసిన తర్వాత మళ్ళీ లైఫ్లో మీరు నన్ను కలవకూడదు, నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. అలా అయితే ఓకే. సరే, నాకు దొరికిన లాస్ట్ ఛాన్స్ రేపు ఒక్కరోజు ట్యూషన్ టీచర్ని ఎలా అయినా సరే ఒప్పించాలి. అరే నువ్వేంట్రా అమ్మాయి వద్దంటే అలా ఎంట పడుతున్నావు? పెద్ద సైకో గార్డ్ లాగా తయారవుతున్నావురా రోజు రోజుకి. రేయ్ మీ అందరు పిచ్చా తిక్కరా? అమ్మాయిని నిజంగా ప్రేమిస్తున్నాను, మీరందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చ